ప్రాచీన నాగరికతలు జీవితంలో కశ్వరం గురించి అద్భుతమైన జిగానాన్ని కలిగి ఉండేది. ఉదాహరణకు భారతదేశంలో వేద మంత్రాలను దైవంతో అనుసంధానం చేసుకునే తాజాలుగా భావించేవారు. అలాగే ఈజిప్టులో పవిత్రమైన మంత్రాలు కశ్వర్యాన్ని పిలుచుకునే శక్తిగా చూశారు. మెస్పోటామియన్లు కూడా ధనానికి సంస్కృతికి సంబంధించిన దేవతలను గౌరవించడానికి మంత్రాలను ఉపయోగించేవారు. ఇక్కడ కొన్ని మంత్రాలు మరియు వాటి అర్థాలను పరిశీలిద్దాం. సంస్కృత్ మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. అనువాదం కశ్వర్యం ధనానికి ప్రతిరూపమైన మహాలక్ష్మికి నమస్కారం. ఈజిప్టు ప్రార్థన సాసెట్ నెబెట్ హెటబెద మరియు ఐశ్వర్యం దేవత అయిన కుసిస్ను వందన. ఈ మంత్రాలు కేవలం మాటలే కాదు, విశ్వంలో కాలానుగుణంగా ప్రకంపన శక్తిని కలిగి ఉన్నాయి. హోస్ట్ మంత్రాలు ఎలా పని చేస్తాయో తెలుసా? ఇది పూర్తిగా ప్రకంపన శక్తిపై ఆధారపడింది. మీరు మంత్రం ఉచ్చరించినప్పుడు ఆ ధ్వని తరంగాలు విశ్వంలోని ప్రత్యేకమైన తరంగదర్యాలకు స్పందిస్తాయి. ఈ ప్రకంపనలు మీ శక్తిని మీ కోరుకున్న కశ్వర్యంతో అనుసంధానం చేస్తాయి. హోస్ట్ చేతు వివరిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని తీసుకోండి. ఓం విశ్వ చైతన్యానికి సంకేతం. శ్రీ ఐశ్వర్యం కోసం ఉపయోగించే బీజాక్షరం. మహా నమన్ లక్ష్మీదేవిని ప్రార్థించే మంత్రము. ఇది విశ్వంలో మరియు మీ మనసులో ఐశ్వర్యపు గింజలను నాటినట్లే అవుతుంది. హోస్ట్ ఈ ప్రాచీన మంత్రాలు మీ రోజుల వీడికి ఎలా చేరవేయాలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం మంత్రంతో ఆరంభించండి. మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించండి. ఈ కశ్వర్యానికి మార్గం సున్నితంగా సెట్ చేస్తుంది. మీ లక్ష్యాలను దృశ్యమానం చేయండి. మంత్రం చెప్పేటప్పుడు ఐశ్వర్యం మీ జీవితంలో ప్రవహిస్తున్నదిగా ఆహించండి. ప్రత్యేకమైన ప్రదేశాన్ని సృష్టించండి. ఒక ప్రశాంతమైన మూల్, కొవ్వొత్తి లేదా ధూపం ఉపయోగించి మీ అనుభవాన్ని మెరుగుపరచండి. హోస్ట్ ఓర్ ఉదాహరణకు మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కావాలంటే ప్రతిరోజు ఓం శ్రీం మహాలక్ మంత్రాన్ని కొద్దిసేపు చెప్పండి. కొంతకాలం తర్వాత మీ మనసులో మరియు ఆకాశాల్లో మార్పులను గమనిస్తారు. హోస్ట్ ప్రాచీన మంత్రాలు కేవలం మాటలు మాత్రమే కాదు, అవి మన జీవితాల్లో ఐశ్వర్యం మరియు శాంతిని సమకూర్చే ఒక వంతెన. ఈ రోజు వాటి ఉద్భవం, అర్థం మరియు ప్రాయోగిక ఉపయోగాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఇది మీ సమయం. ఈ మంత్రాలను ప్రయత్నించండి. మీ జీవితంలో అవి ఎలా మార్పులు తెస్తాయో చూడండి. హోస్ట్ మర్చిపోవద్దు. ఎలివేట్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను